కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాటారం మండల ఉద్యమకారులు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమకారులకు 25,000 రూపాయల పెన్షన్, ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, బస్ పాస్, రైల్వే పాస్, హెల్త్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఉద్యమకారులు కోరారు. ఈ కార్యక్రమంలో బొమ్మ సమ్మిరెడ్డి, దోమల సమ్మయ్య, చీర్ల తిరుపతి రెడ్డి, హనుమయ్య, షఫీ, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి మరి గద్దె దిగింది. మరి కాంగ్రెస్ 6 గ్యారంటీల ప్రకటనలో భాగంగా ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, తర్వాత పెన్షన్లు, తర్వాత బస్ పాసు, తర్వాత ఈ రైలు కూడా పాసు ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మరి విస్మరిస్తే ఇప్పుడు హైకోర్టు తీర్పునిచ్చింది. 8 వారాల్లోగా కంపల్సరీ ఉద్యమకారులను విస్మరించారు కాబట్టి, మీరు ఆ ప్రకటించారు కాబట్టి కంపల్సరీ వాళ్లకు ఇచ్చి అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పును విస్మరించకుండా మా ఉద్యమకారులందరినీ గుర్తించి మాకు మీరు పెన్షన్లు, తర్వాత ఇళ్ల స్థలాలు, తర్వాత రైలు పాసు, బస్ పాసు అన్ని ఉచితంగా వచ్చేలా చూసి తర్వాత హెల్త్ కార్డు కూడా ఇప్పించాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాలు పరిపాలన చేసి ఉద్యమకారులను పక్కకు దోసి గాలికి వదిలేసింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలతో కలిపి ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమి, దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఇస్తామని ఆ రోజు రేవంత్ సర్కారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమి మరియు దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, 25,000 రూపాయల పెన్షను ఇస్తూ మాకు ప్రభుత్వము బస్ పాసు, రైల్లో పాసు ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. హైకోర్టు తీర్పును ఈరోజు ప్రభుత్వము దాన్ని విస్మరించి అదేవిధంగా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు మరియు మహిళా అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి గారు, వీరందరూ 2001 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఎన్నో కేసులకు భరించి ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సీమ శ్రీనివాస గారి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైకోర్టు తెలంగాణ ఉద్యమకారులకు 8 వారాల్లోగా పక్కపొంటి రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు 25,000 రూపాయల పెన్షన్, ఇల్లు కట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ 10 రకాల డిమాండ్లను కోర్టు ముందు పెట్టడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఉద్యమకారులకు ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు కట్టించి 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంగా ఈరోజు హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టు తీర్పును అంగీకరించి ఉద్యమకారులందరికీ న్యాయం చేసి పేద కుటుంబాలందరినీ ఆదుకోవాలని చెప్పి మేము ఉద్యమకారుల పోరం తరపున కాటారం నుండి మేము కోరుకుంటా ఉన్నాం.